హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బలంగా దృఢంగా ఉండడానికి కావాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొంతమంది చాలా బక్కగా, చూడ్డానికి వికారంగా కూడా కనిపిస్తూ ఉంటారు. వారు ఎంత ఆహారం తిన్నా వారికి బక్కగానే ఉండే శరీరం ఉంటుంది. అలాంటి వారు దృఢంగా బలంగా అవ్వడం కోసం చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా బక్కగా ఉన్న శరీరాన్ని ఒక మంచి బలంగా దృఢంగా ఉండేలా ఏ విధంగా మార్చుకోవాలో తెలుసుకుందాం. దానికి ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుందాం ముందుగా. అంతకంటే ముందు అసలు శరీరం చాలా బక్కగా ఎందుకు తయారవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల కూడా బక్కగా ఉంటారు. జీర్ణశక్తి తక్కువ అవ్వడం కారణంగా కూడా బక్కగా అవుతారు. రాత్రి పడుకునే ముందు కొన్ని అంజీరాలను మరియు కిస్మిస్లను నీటిలో నానబెట్టి వాటిని ఉదయం తిన్నట్లయితే మీ బరువు పెరుగుతుంది. ఆ నీరు కూడా తాగేయాలి. ఈ విధంగా మీరు రోజులో 2 సార్లు తినాలి. అంజీరా మరియు కిస్మిస్ బరువును పెంచడంలో మంచి ఔషధంగా పనిచేస్తాయి. త్వరగా బరువు పెరగడం కోసం రోజు 2 పూటలా పాలతో పాటు అరటిపండ్లు తిన్నట్లయితే మీ బరువు వెంటనే పెరుగుతుంది. ఒక గ్లాస్ పాలతో పాటు ఒక మ్యాంగో తిన్నా కూడా మీ బరువు త్వరగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎంతో హెల్దీగా కూడా ఉంటారు. ఫ్రెండ్స్, మీరు బరువు పెరగడం కోసం కెమికల్ మెడిసిన్స్ కంటే ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించాలి. అప్పుడే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు త్వరగా బరువు పెరగడం కోసం అశ్వగంధ పౌడర్ని ఒక గ్లాస్ పాలల్లో కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే బరువు త్వరగా పెరుగుతారు. అంతేకాకుండా అనేక హెల్త్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఉడకబెట్టిన ఆలుగడ్డను కూడా తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా గేదె నెయ్యి మరియు వెన్న ఎక్కువగా తిన్నట్లయితే బలంగా దృఢంగా చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తారు. ప్రోటీన్సు, కార్బోహైడ్రేట్సు, విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం లాగా చేసుకుని రోజుకు ఒకసారి తిన్నట్లయితే మీరెంతో బలంగా తయారవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.